హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో మూవీ డిస్కషన్స్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఆదిపురుష్ మూవీ గురించి చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ పూజారి గారు మాట్లాడిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఇందులో ఆల్రెడీ మన రైటర్ గారు ఒక పూజారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూజారితో సహా భక్తులు కూడా కొట్టేంత వరకు వచ్చారు. అది మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ ఆయన మీద నెగిటివిటీ ఉంది. ఇప్పుడేమో సెటరికల్గా ఆయన ఇంకా నెగిటివిటీ పెంచుకున్నట్టు హనుమంతుడు దేవుడు కాదు అనేసి ఆయన అన్నారనేసి కొన్ని బయటకు వచ్చాయి. ఆయన ఏమన్నారు అసలు ఆయన అన్న వెర్షన్ ఏంటంటే చాలాసేపు మాట్లాడాడు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. యాక్చువల్గా ఏమేమో చెప్తున్నాడు. లైవ్ అది ఆయన సెల్ఫీ వీడియో ఇట్లా అతనే ఒక వీడియో పెట్టుకొని ఇలా కూర్చొని ఏదో న్యూస్ చెప్తున్నట్టుగా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా మాట్లాడేశాడు. దాంట్లో ఆయన ఏమన్నాడంటే అసలు చెప్పాలంటే హనుమంతుడు దేవుడే కాదు, అసలు ఆయన ఒక భక్తుడు. కాకపోతే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి వల్ల మనం ఆయన్ని భగవంతుని చేసామే తప్పితే హనుమంతుడు అనేవాడు ఒక భక్తుడు, ఆయన దేవుడు కాదు అనేసి ఏదో వాగేసాడు. కానీ సినిమాలో ఆ భక్తి రూపం కూడా చూపించలేదు కదా. సినిమా అది పక్కన పెట్టేస్తే అక్కడికి వద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే హనుమంతుడు ఆయన దేవుడిలాగే పుట్టాడు, చిరంజీవి, మరణం లేని ఆయన, ఎన్ని యుగాలైనా అలాగే ఉంటాడని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. రామాయణం తర్వాత నెక్స్ట్ యుగంలోనూ కూడా హనుమంతుడి జాడలు ఉన్నాయి. శ్రీకృష్ణుని చూసినప్పుడు కూడా ఆయన రామావతారం అని చెప్పి గుర్తుపట్టినటువంటి కొన్ని సినిమాలు చూసాము. చాలా ఇప్పుడు హనుమంతుడు అంటే చిరంజీవి. ప్రతి ఊరి పొలిమేర దగ్గర ఒక ఆంజనేయ విగ్రహం ఉంటుంది. మీరు చూస్తుంటే కనుక 100 అడుగుల ఎత్తులో కూడా పెద్ద పెద్దవి. మనం ఇప్పుడు బస్సులు వేసుకొని ఊళ్ళలోకి వెళ్తుంటే ట్రైన్స్లో అప్పుడప్పుడు కనిపిస్తే లేకపోతే కనపడవు. కానీ చాలా రైల్వే స్టేషన్స్లో ఉండే గుళ్ళు కూడా ఆల్మోస్ట్ హనుమంతుడి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి మనం చూస్తే కనుక. ఇంకా చెప్పాలంటే రామాలయాలు చాలా తక్కువ, కానీ హనుమంతుడి గుడి ప్రతి ఊర్లోనూ ఏ మూలకు ఎక్కడో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది హనుమంతుడు. అండ్ ఇంకా కుస్తీ యోధులు, జిమ్ చేసే వాళ్ళందరికీ వాళ్ళ దేవుడే హనుమంతుడు. అండ్ చాలామంది కూడా ఇప్పుడు హనుమంతుడు మాలలు వేసుకుంటారు. హనుమంతుడు అంటే చాలా అంటే ఒక భయం పోగొట్టేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు. అండ్ నెక్స్ట్ కొంతమంది ఎవరికైనా భయం వేస్తే పిల్లలు ఎక్కువ భయపడుతున్నా హనుమంతుడు రింగో హనుమంతుడు లాకెట్టో వేస్తాడు, ధైర్యంగా ఉండు, జై హనుమాన్ అను, నీకు కొంచెం భయం పోతుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎమోషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే ఈయన సినిమాలో హనుమంతుడు ఫస్ట్ నుంచి అసలు మాట్లాడ్డా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాల ఏదో రకంగా. అంటే నోట్లో ఏదో నోరు తెరిస్తే నోట్లో ఉన్న కిల్లీలు ఎక్కడ రాలిపోతాయని ఇట్లనే ఉన్నాడు. మనకి ఇంత ముందు కూడా మనం హనుమంతులను చూసాము. ఇంత పెద్ద మూతి ఇస్తారు మనం వాళ్ళు రెడ్ కలర్కి, అయినా సరే అతను ముక్కు నుంచి కళ్ళ వరకు మనకు ఆ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది హనుమంతుడు. అంత మంచి ఆర్టిస్టులు ఉంటారు. ఈవెన్ రోడ్డు పైన కూడా హనుమంతుడు వేషాలు వేసుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మొహంలో కూడా కళ ఉంటుంది. సీరియస్లీ చెప్పాలంటే ఈయన మొహంలో కళ కాదు కదా, ఆయన మళ్ళీ పెద్ద నటుడు. మరాఠీలో ఏమీ లేదు, జస్ట్ ఆ బాడీ పెంచి వచ్చాడు అంతే. అంటే హనుమంతుడు అంటే బాడీ ఉండాలి, ఎక్స్ప్రెషన్ అవసరం లేదు అన్నట్టుగా వచ్చేసాడు. ఎక్కడ నోరు తెరిస్తే నోట్లో ఉన్న ఇవన్నీ రాలిపోతాయేమో అని చెప్పేసి మన ఇట్లనే ఉన్నాడు. అండ్ సరే ఈయన మాట్లాడ్డా అంటే మాట్లాడాడు ఒక సందర్భంలో, ఒక టైప్ ఆఫ్ లంకకి వెళ్ళిన తర్వాత చిన్న కామెడీ రూపంలో నీ బాబు నా బాబు, నీ అయ్య నా అయ్య, ఇయ్య హనుమంతుడి లాంగ్వేజ్ ఆయనకి చూపించారు సీరియస్లీ. అండ్ ఇంకొకటి సంజీవని పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అసలు అది మంచి సీన్ యాక్చువల్గా చెప్పాలంటే. దాన్ని కూడా అక్కడికి వెళ్ళి ఏవో వెతుకుతున్నట్టుగా ఏదో రకంగా చూశాడు. ఏ విధంగా చెప్పాలని హనుమంతుని సరిగ్గా చూపిలా. ఎందుకు సరిగ్గా చూపిలేదబ్బా అని మనం అనుకుంటే కనుక మైండ్లో మీకు కనుక సినిమా చూసినప్పుడు క్వశ్చన్ ఉంటే దానికి గల ఆన్సర్ వీడి నోటి నుంచి వీడే చెప్పాడు. ఏంటంటే అసలు హనుమంతుడు దేవుడే కాదు, నేను ఎలా చూపిస్తే ఏమైంది అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన జస్ట్ ఒక భక్తుడు మాత్రమే. ఆయన భక్తిలో ఉన్నటువంటి శక్తి వల్ల మనం అతన్ని దేవుడిలాగా ఆరాధిస్తున్నాం అన్నాడు. దీంతో పాటు మామూలు విమర్శకులు కాదు కదా, నిన్న గుడికి వెళ్ళి ఆ పూజారి కూడా ఇన్ కేసు ఈ వీడియో చూస్తే వీడిని అనవసరంగా వదిలేసామనుకుంటాడేమో. సీరియస్లీ బయటికి రా, అసలు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ మళ్ళీ ఆయన ఏమన్నాడంటే
అసలు మేము రామాయణం తీసాం మీకు చెప్పామా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు. అంటే ఓం రావుత్ ఏమో ఫంక్షన్లో మేము రామాయణం తీసాము, హనుమంతుడికి ఒక సీట్ వేసాము, ఆయన వచ్చి కూర్చొని ఇట్లా చూస్తాడు, రామాలయాలకి టికెట్లు ఇచ్చాము, ఇన్ని చెప్పాడు కదా. ఈయన అసలు మేము రామాయణమే తీయలేదంటాడే. ఈయన రామాయణమే తీయలేదంటే ముందు పాపం చారిటీ కోసం 10,000 టికెట్లు కొన్న వాళ్ళంతా పిచ్చోళ్ళ, వాళ్ళంతా ఎందుకు కొన్నారు, వాళ్ళందరూ పిచ్చోళ్ళేగా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడంటే, మేము ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా, ఈ జనరేషన్ పిల్లలకి అర్థమయ్యేలాగా మా వెర్షన్లో మంచిగానే తీసాము, మీకే చూడడం రాలేదు, మీకే సరిగ్గా చూడడం రాలేదని ప్రేక్షకుల్ని నిందించాడు. నేను బాగా తీసాము కానీ మీకే చూడడం రాలేదన్నమాట. అంటే ప్రేక్షకులకి టేస్ట్ లేదు, ఈ సినిమాని ఎలా చూడాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కనుక సినిమాని ఎలా చూడాలి అనే ట్యూషన్స్కి వెళ్ళి ఓహో సినిమాని ఇలా చూడాలి అని నేర్చుకున్న తర్వాత మీరు ఆదిపురుష్ చూస్తే మీకు నచ్చేది, మీకు టేస్ట్ లేదు, అందుకే మీకు నచ్చట్లేదు. కానీ మేము మాత్రం చాలా బాగా తీసాం. ఈయన వెర్షన్ అదే. సో ఇంత చండాలంగా ఎట్లా పడితే అట్లా వాగేసరికి జనాలకి మామూలుగా కాలట్లా. అంటే యాక్చువల్గా బయట ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ 50% కాదు 90% నెగిటివ్ కూడా రోజు పాజిటివిటీ పెరుగుతుంది. రీజన్ వీళ్ళు బాగా తీయలేదు కాబట్టి ఒరిజినల్ రామాయణం ఎలా ఉందో చూడాలన్న తపన అందరికీ పెరిగిపోయింది. ఆ రకంగానన్నా పిల్లలు కనీసం ఒరిజినల్ రామాయణం చూస్తున్నారు. సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఏమో అమ్మ అందరు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఇదేంటని చెప్పి యూట్యూబ్లో ఇట్లా పెట్టుకొని 24 గంటలు రామాయణం చూస్తున్నారు. వాళ్ళకి ఎంత ముచ్చటేస్తుంది ఆ పిల్లల్ని చూస్తుంటే. ఎప్పుడైనా సరే ఏమో జబర్దస్త్ వీడియోలో లేకపోతే ఇంకేదో లేకపోతే డీ డ్యాన్స్ షోలో లేకపోతే కామెడీ నైట్స్ విత్ కపిలో ఇట్లాంటి ఏవో చూసేవాళ్ళు కదా. అలాంటిది పిల్లలు ఫ్రాంక్ వీడియోలు, పిల్లలందరూ కూర్చొని ఓ పక్కకు కూర్చొని ఇట్లా రామాయణము, శ్రీరామరాజ్యము, సీతా కళ్యాణం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ముచ్చటేసింది లవకుశ అని చెప్పేసి. పోనీలే కానీ వాళ్ళు ఏదో బాగా చూస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. ఇట్లా పాజిటివిటీ పెరిగే క్రమంలో వీడు మళ్ళీ ఇలాంటి వీడియో రిలీజ్ చేసేసరికి జనాలకి మామూలుగా కోపం రావట్లా. అంటే ఎప్పుడు ఆదిపురుష్ పాజిటివ్ అయినా కూడా వీళ్ళు యూనిట్ వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ నెగిటివ్ చేసుకుంటూనే వస్తున్నారు. అంతెందుకు మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఆ రోజు అందరూ పాజిటివ్గా ఉండే శ్రీరాముడి గురించి, సినిమా గురించి. ఆ పాజిటివిటీ కాస్త 7 కొండల మీద ఆ పిల్లని ముద్దు పెట్టుకొని మొత్తం తీసేసాడు. ఇప్పుడు కూడా సినిమా నెగిటివ్ అయినప్పటికీ కూడా ఏదో రకంగా మళ్ళీ పాజిటివ్ అవుతా ఉంది. అందట్లో ఒరిజినల్ రామాయణం మీద అందరికీ భక్తి పెరుగుతుంది. దీన్ని ఎలా చేయాలంటే మళ్ళీ వివాదం చేయాలని చెప్పేసి ఇప్పుడు రైటర్ వెర్షన్ ఆయన అసలు ఇది రామాయణమే కాదని ఒకసారి, అండ్ నెక్స్ట్ అసలు హనుమంతుడు దేవుడు కాదని ఒకసారి, ఇట్లా రకరకాలుగా చెప్పుకొస్తున్నాడు. రేపు రోజు ఇంకా ఈ అసలు రాముడు సీతకు పెళ్లి కాలేదని కూడా అంటాడేమో. చెప్పినా ఆశ్చర్యం లేదు, వీడు అలా పిచ్చిగా వాగుతున్నాడు. అదే మనకు తెలిసిన హనుమంతుడు ఎలా అంటే చిన్నప్పుడే మ్యాంగో అనుకుని సూర్యుడిని తిన్న వ్యక్తి, అంత పెద్ద సంజీవిని పర్వతాన్ని సింగిల్ చేత్తో లేపిన వ్యక్తిగా మనకు తెలుసు. వీళ్ళేమో హనుమంతుడిని దేవుడు కాదు అంటే ఇప్పుడు రాముడి కన్నా హనుమంతుడికి ఎక్కువ భక్తులు ఉన్నారు. వాళ్ళు అసలు ఊరుకోరు కదా, పిచ్చి మాటలు అంటారు, ఇంకేమంటారు. ముంబైలో ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ముంబైలో మోడల్ కల్చర్ ఎక్కువ కదా, అందరు జిమ్లకి వెళ్తారు. ప్రతి జిమ్లో వెళ్ళే ప్రతి ఒక్కడు హనుమంతుడి భక్తుడు ఎవరో ఒకడు ఉంటాడు. వీడు బయట కనిపిస్తే ఈడ్చిదంతా పట్టు. అవును, అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.